ఏమవుతున్నాడు? మరణానంతరం మనిషి ఏమవుతున్నాడు? ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు అనే ప్రశ్న గట మనకే కాదు, ప్రపంచ వాగ్మయములో ఎక్కడ ఎవరు దాని గురించి సమాధానము చెప్పలేదు. అయితే సనాతన ఎప్పుడో భారతీయ విజ్ఞానమే ఈ ప్రశ్నకు సమాధానము చెప్పింది. ఏది? మరణానంతరము మానవుడు ఏమవుతున్నాడని. దానికట ఒక్క మన భారతీయ విజ్ఞానమే అది చెప్పింది. అయితే అదేమి ఎవరు చెప్పారు? భగవానునిచే చెప్పబడిన ఈ శ్లోకమే ఆ ప్రశ్నకు సమాధానము. జీవుడు శరీరముని వీడి అదే మరణానంతరము మళ్ళీ అంటే పునరపజననం, పునరప మరణం, జన్మ ఎత్తడము, మళ్ళీ పుట్టడము, చావడము. ఇలాగా శరీరము ధరించినప్పుడే, నూతనంగా కొత్త శరీరము ధరించినప్పుడే మనసు మొదలైన 6 ఇంద్రియములను తీసుకుని వెళుతున్నాడు అనే సత్యమును సాధకులు అంటే దాని గురించి మనం రోజు కలిపి సాధన చేస్తున్నాం కదా, సాధన చేసే వాళ్ళని సాధకులు అని అంటారు. సాధకులు తెలుసుకొని తాను దేహము కాదు, దేహము కంటే అన్యుడగు ఆత్మస్వరూపుడని ఎరింగి దేహం మీద అభిమానము విడవలనంటే ఈ శరీరం మీద అభిమానం ఉండకూడదని అదొక అర్థం అన్నమాట. అయితే దేహం మీద అభిమానం కాకపోతే ఆత్మస్వరూపుడు అంటే భగవంతుడితో సమానము. ఎప్పుడు? సాధన చేస్తే సాధన చేయగా అప్పుడు భగవంతు స్వరూపము ఆ మనిషికి అనేది వస్తుంది. అయితే ఇది ఈ శ్లోకం తాలుగా విశేషార్థము భావం. అయితే దీనికి వ్యాకరణ